బ్రదర్ ఏంటి ఇక్కడ ఇక్కడ జమ్మలమడుగు నియోజకవర్గంలో ఈసారి ఇక్కడ ఆలే ప్రభావతి గారు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆవిడ ఇక్కడ మరి గెలుస్తుంది అంటారు ఇక్కడ? ఆమె ఉన్నట్టుగా కొంచెం అభివృద్ధి జరిగేది. మా ఊరికి కానీ మా వీధికి కానీ మాకు చాలా హెల్ప్ చేసింది. మా చర్చి పరంగా కానీ వ్యక్తిగత పరంగా కానీ ఎవరికైనా సాయం కావాలంటే కానీ ప్రతిసారి చేసింది. కానీ తర్వాత ఏమో కొన్ని కారణాల వల్ల మాకు కనపడలేదు. ఒకవేళ ఇప్పటికీ ఆమె పోటీ చేస్తా అంటే ఖచ్చితంగా మేమైతే సహకరిస్తాం. ఇక్కడ ఆల్రెడీ ఇప్పుడు ప్రజెంట్ ఈసారి ఇప్పుడు స్వతంత్ర అభ్యర్థిగా సొంతంగా ఆవిడ ఇక్కడ పోటీ చేస్తా ఉంది. మరి ఇక్కడ ఆవిడ తిరుగుతా ఉంది కూడా. మరి ఖచ్చితంగా మరి ఆవిడ ఖచ్చితంగా గెలిపించుకుంటారు మీరు ఇక్కడ? ఖచ్చితంగా గెలిపించుకుంటాం మేము. ఎందుకంటే మాకు కావాల్సిన అభివృద్ధి. ఇప్పుడు మాకు వచ్చే వాటర్ కూడా ఒక నార్మల్ వాటర్ కన్నా ఇప్పుడు ఈ వాటర్ కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి. ఇంకా కొంచెం అభివృద్ధి చేస్తే మేము ఖచ్చితంగా గెలిపించుకుంటాం. బాబా ఏంది ఇక్కడ జమ్మలమడుగులో ఈసారి ఇక్కడ ఆలే ప్రభావతి గారు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఇండిపెండెంట్ గా. మరి ఇక్కడ ఆవిడ గెలుస్తుంది అంటారా? మామూలు గెలుస్తా అనుకుంటున్నాము. ఎందుకు గెలుస్తుంది? ఎందుకు గెలిచే నాది చేసింది ఇంతకు ముందు అందరికి మంచిగా చేసింది. మాకు ఒరి మనకు బియ్యం నానాక ఇచ్చేసింది. అమ్మ ఇయ్యలేదు అనకూడదు. ఒకవేళ బీద నుంటులకు ఇబ్బంది కంటే పెళ్లిళ్ళకు వరకు లెక్క కూడా ఇచ్చింది. అందు గురించి మాకు ఆమె మీద అభిమానం ఉంది. గెలిచింది ఈసారి అయితే ఇక్కడ గెలిచింది ఆవిడ ఈసారి. నేను అంటే ముగ్గురిలో ఎవరితో ఉల్లాడతారో ఇప్పుడు ఈమె గెలుస్తాను మనం ఎట్టంటావు? ముగ్గురిలో ఉన్నారు కదా, ముగ్గురు మేధావులేగా మన చేతన కాడికి పెంచాం ఓట్లు. మీరు సపోర్ట్ గా ఉంటారా? మరి ఎందుకున్నాం? ఉండేది సపోర్ట్ ఎందుకు లేకుండా పోతాము? ఈ ఒక కారానికి అక్కడికి వస్తాయి కదా, మళ్ళా ఎవరిని తీసేసేదిలే.